Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. My subject is Computer Science. ఈ వీడియోలో సెకండ్ బీకామ్ వాళ్ళకి చెప్పుకుందాం. ఈ వీడియో వచ్చేటప్పటికి ఈ వీడియోలో సెకండ్ బీకామ్ వాళ్ళకి ఏంటంటే ఫోర్త్ సెమ్ సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమ్లో ఒక కంప్యూటర్ పేపర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ పేపర్ నేమ్ ఈజ్ సి లాంగ్వేజ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో సి లాంగ్వేజ్ గురించి ఫోర్త్ యూనిట్ సి లాంగ్వేజ్లో ఫోర్త్ యూనిట్ గురించి చెప్పుకోవచ్చు. ఫోర్త్ యూనిట్లో టాపిక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే టాపిక్స్ ఇంట్రడక్షన్, డిక్లరేషన్ ఆఫ్ అర్రేస్, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అర్రేస్, storage values in array, calculating the length of the array, operations on array, one-dimensional array for function communication, two-dimensional arrays, operations on two-dimensional arrays, strings, introduction string and character functions. ఇవి ఫోర్త్ యూనిట్లో ఉండే టాపిక్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫోర్త్ యూనిట్లో అర్రేస్లో వాట్ ఈజ్ అర్రేస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అని ఇది ఒక డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ డైమెన్షనల్ అర్రే ఎలా డిక్లరేట్ చేస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ అర్రే ఎక్స్ప్లెనేషన్ వన్ డైమెన్షనల్ అర్రే అని చెప్పుకున్నాం. నెక్స్ట్ టూ డైమెన్షనల్ అర్రే ఆల్సో సెట్ దట్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. వాట్ ఈజ్ అర్రే ఎక్స్ప్లెయిన్ టూ డైమెన్షనల్ అర్రే. మనం టూ డైమెన్షనల్ అర్రే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సింది మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ నుంచి టూ డైమెన్షనల్ అర్రేలో థర్డ్ పాయింట్ దగ్గర నుంచి మనం డిస్కస్ చేసుకోవచ్చు. యూ క్యాన్ ఇనిషియలైజెస్ ఏ టూ డైమెన్షనల్ అర్రే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం టూ డైమెన్షనల్ అర్రేని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా మ్యాట్రిక్స్ ఫామ్లో మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. మ్యాట్రిక్స్ ఫామ్లో లైక్ దట్ మ్యాట్రిక్స్ ఫామ్ యూ కెన్ ఇనిషియలైజెస్ ద అర్రే ఎలిమెంట్స్, టూ డైమెన్షనల్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, ఇంట్ అనే ఒక డేటా టైపు టేబుల్కి టూ సైజ్ ఎలిమెంట్స్ ఇచ్చాను. ఒక సైజ్ ఎలిమెంట్ వచ్చేటప్పుడు సెకండ్ సైజ్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి 3 ఇచ్చాను. 3 ఇక్కడ డిఫైన్ చేసాం. ఇప్పుడు మనం 2 అనేది ఏంటి రో సైజ్ ఎలిమెంట్స్, 3 అనేది కాలమ్ సైజ్ ఎలిమెంట్స్. ఇక్కడ రో సైజ్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి 2 ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ 0 0 అని తీసుకున్నాం. 3 అనేటప్పటికి 3 ఎలిమెంట్స్ ఉండాలి 1 1. అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ వేలో మనం లైక్ దట్ మ్యాట్రిక్స్ వేలో ఇక్కడ డిఫైన్ చేసామన్నమాట. డిఫైన్ చేయొచ్చు కూడా. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ డిస్కస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ హింట్ ఐజే ఏ ఆఫ్ 2 అంటే ఇక్కడ మీకు ఇక్కడ డేటా టైప్ ఏంటి ఇంట్ అని తీసుకున్నాను. వేరియబుల్స్ ఐ జే ఏ అని తీసుకున్నాను. ఏకి ఎన్ని సైజులు ఇచ్చాను 2 సైజులు ఇచ్చాను. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకునేది ఏంటి టూ డైమెన్షనల్ అర్రే. అందుకని మనం 2 ఎలిమెంట్స్ 2 సైజెస్ డిఫైన్ చేసాం. ఇక్కడ ఫర్ అనే ఒక లూప్ యూస్ చేసాం. ఎందుకంటే ఆ లూప్ ఎందుకు యూస్ చేసుకున్నాం అంటే మనం ఇక్కడ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు అండ్ చెకింగ్ చేయొచ్చు అండ్ ఇంక్రిమెంట్ చేయొచ్చు అనమాట. అందుకని మనం ఫర్ అనే ఒక లూప్ యూస్ చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత 2 ఇక్కడ ఐజే అని తీసుకున్నాం చూడండి. ఐజేలో మనం ఫర్ లూప్లో చెక్ చేస్తాను. అలాగే అప్డేషన్ కూడా ఉంటుంది. అప్డేషన్ అంటే ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు. ఈ మనకి తీసుకున్న ఐజేలో చెక్కింగ్ అండ్ అప్డేషన్స్ అండ్ ఇనిషియలైజేషన్స్ రన్ చేయడానికి మనం ఈ ఫర్ లూప్ అనేది యూస్ చేసుకుంటాం. printf ఎంటర్ %d ఎలిమెంట్ /n enclosed semicolon and I, j with enclosed semicolon. ఓకేనా? ఇలా printf ఇవ్వమన్నాం. ఎందుకు 2% అడిగావు? ఇక్కడ మనం 2 సైజెస్ ఏకి ఎన్ని సైజెస్ ఇచ్చాను 2 ఏ ఆఫ్ 2 అండ్ 2 సైజు ఇచ్చాను. అంటే కాలమ్ సైజు రో సైజు అని అర్థం. ఇప్పుడు స్కాన్ ఆఫ్ %d ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జీ అంటే ఇప్పుడు మనం వేరియబుల్ చెక్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఐని ఇనీషియల్ 0 నుంచి స్టార్ట్ చేసాం.
లిమిటేషన్ ఏంటో i<2, i<2. చెకింగ్ లిమిటేషన్ ఎంతవరకు ఉంది? 2 వరకు ఉంది. i++. ఇక్కడ చూడండి ఫర్ అనేది i=0 తీసుకున్నాను. i వాల్యూ ఎంత? 0. అంటే 0<2. కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కదా, వెంటనే ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే i++ అంటే 1, అంటే 0 + 1. ఇప్పుడు i=1 అయింది. 1<2. కండిషన్ ఓకే అయింది. ఇప్పుడు అప్డేషన్ అవుతుంది. 1 + i++ అంటే 2. ఇప్పుడు i=2, 2 కాదు, సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అంటే 1 వరకు మనకి కండిషన్ చెక్ చేస్తుంది. 2 వరకు 2 చెకింగ్ వచ్చేటప్పటికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు చెకింగ్ వేలో. అంటే మనకి ఎలిమెంట్స్ ఎక్కడి వరకు వస్తాయి? 0, 1 వరకు వస్తాయి అన్నమాట. అంటే 2 ఎలిమెంట్స్ వస్తాయి మనకి. ఓకేనా? అలాగే జే, ఇలాగా మనం a(i)ని a(j)ని, ఈ 2 అనేది ఒక i, a(2) అనేది ఒక i, a(2) అనేది j, ఇలాగ i, j అని 2 ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటాం. ఓకేనా? printf n the elements of matrix are. మనం n ఏమైనా తీసుకున్నాం, n అనేది ఏంటి? /n అమ్మది, printf అనేది /n, ఇక్కడ మిస్టేక్ పడింది. /n the elements of matrix are. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ మనకి తీసుకున్న ఎలిమెంట్స్ మనకి మ్యాట్రిక్స్లా ఫామ్ అవ్వాలంటే ఇక్కడ printf అని ఏమి ఇచ్చాం? %d a(i) a(g). అంటే ఇక్కడ కూడా మనం చెకింగ్ అనేది ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసినవి ఎలిమెంట్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తున్నాం. మ్యాట్రిక్స్ ఎంతవరకు లిమిటేషన్ పెట్టాం? <2, i<2 వరకు పెట్టాం. ఎందుకు పెట్టాం? మనం ఇక్కడ సైజెస్ ఎలా తీసుకున్నాం? a(2) అని తీసుకున్నాం. a(5) తీసుకోవచ్చు, a(5) తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. అక్కడ ఎలిమెంట్స్ ఏవైతే తీసుకున్నామో ఇక్కడ చెకింగ్ అంతవరకు పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ 2 పెట్టుకున్నాం కాబట్టి మనం a(2) అని పెట్టుకున్నాం కాబట్టి చెకింగ్ కండిషన్ లిమిటేషన్ ఎంతవరకు ఉంది? i<2, j<2 వరకే పెట్టుకున్నాం. ఓకేనా? printf %d. ఇప్పుడు a(i) a(g) ఈ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? మనకి తీసుకున్న ఎలిమెంట్స్ కండిషన్ చెక్ చేశాక వచ్చిన ఎలిమెంట్స్ని మ్యాట్రిక్స్ కింద ఫామ్ చేయమన్నాం. మ్యాట్రిక్స్ కింద ఫామ్ చేసింది ఎప్పుడు? ఏ ఎలిమెంట్స్? a(i) a(j) ఎలిమెంట్స్ని మ్యాట్రిక్స్ కింద ఫామ్ చేయమంటే ఇప్పుడు చూడండి, మీకు కర్ల్ బ్రాసెస్ క్లోజ్ చేశాను. అవుట్పుట్ చూడండి, ఎంటర్ 0, 0 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ని ఎంటర్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్ 0, 1 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ అంటే 5. ఎంటర్ ఎలిమెంట్ అంటే 5 అని ఒక ఎలిమెంట్ ఎంటర్ చేసాం. 5, 0. ఎంటర్ 0, 0 ఎలిమెంట్స్ అంటే ఇందులో ఒక ఎలిమెంట్ 0 అన్నది. ఎంటర్ 0, 1 ఎలిమెంట్స్ అంటే 6 అని ఎంటర్ చేసాం. ఎంటర్ 1, 0 ఎలిమెంట్ అంటే 7 ఎలిమెంట్ చేసాం. ఎంటర్ 1, 1 ఎలిమెంట్స్ అంటే 8 ఎలిమెంట్ చేసాం. ఇలా ముందు ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్ ఇవన్నీ ఏంటి? int i(j) ఫర్ చెక్ చేసాం, j వాల్యూ, i వాల్యూ చెక్ చేసాం. చూడండి, స్కాన్ ఆఫ్ % a(i) a(g) అన్నది చూడండి, ఇవి ఆ ఎలిమెంట్స్. ఇవి ఎంటర్ ఎలిమెంట్స్ 5, ఎంటర్ ఎలిమెంట్స్ 6, ఎంటర్ ఎలిమెంట్స్ 7, ఎంటర్ ఎలిమెంట్స్ 8. ఇవన్నీ ఈ చెకింగ్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసిన అవుట్పుట్. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలి. ఈ ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలని ఏవైతే ఎంటర్ చేసామో మనం ఇక్కడ చూడండి, ఎక్కడైతే కండిషన్ చెక్ చేసి మనం ఎంటర్ చేసామో ఆ ఎలిమెంట్స్గానే మనం మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలని డిఫైన్ చేసాం. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఎలిమెంట్స్ 5, 6, 7, 8. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అవుద్ది అనమాట. 5, 6, 7, 8 ఈ ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన ఎలిమెంట్సే మ్యాట్రిక్స్లో ఫామ్ అవ్వాలని మనం ఇక్కడ చూడండి printf చేసాం. ఎంటర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆర్. ఏ ఎలిమెంట్స్ అయితే మ్యాట్రిక్స్గా ఎలిమెంట్ ఎంటర్ చేసామో ఆ ఎలిమెంట్స్ మనకి మ్యాట్రిక్స్లో ఫామ్ అవ్వాలని మనం printfలో ఇచ్చాం. ఓకేనా? నెక్స్ట్ ఇది 2 డైమెన్షనల్ అర్రే. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈజ్ అర్రే? ఎక్స్ప్లెయిన్ ద 3 డైమెన్షనల్ అర్రే. వాట్ ఈజ్ అర్రే? అర్రే అంటే ఏంటి?
అలాగే ఎక్స్ప్లెయిన్ 3 డైమెన్షనల్ అర్రే. 3 డైమెన్షనల్ అర్రే గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. ఓకేనా. 3 డైమెన్షనల్ అర్రే ఆర్ మల్టీ డైమెన్షనల్ అర్రే. 3 డైమెన్షనల్ అర్రేనే మల్టీ డైమెన్షనల్ అర్రేగా మనం డిఫైన్ చేయొచ్చు. 3 డైమెన్షనల్ అర్రేనే 3 డైమెన్షనల్ అర్రే అనొచ్చు అండ్ మల్టీ డైమెన్షనల్ అర్రే అనొచ్చు. అంటే ఇక్కడ 3 డైమెన్షనల్ అర్రే అంటే 3 సైజెస్ తీసుకుంటున్నాం. మోర్ దెన్ 3 కంటే మల్టీ డైమెన్షనల్ అర్రే అనొచ్చు. ఓకేనా. 3 డైమెన్షనల్ అర్రే అనొచ్చు ఆర్ మల్టీ డైమెన్షనల్ అర్రే అనొచ్చు. సి అలౌస్ అర్రేస్ ఆఫ్ 3 ఆర్ మోర్ డైమెన్షన్స్. ఇక్కడ సి లాంగ్వేజ్లో మనం అర్రే డైమెన్షన్స్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇక్కడ 3 సైజెస్ తీసుకుంటాం అనమాట. 3 సైజెస్ తీసుకున్నందుకు 3 డైమెన్షనల్ అర్రే అంటున్నాం. అలాగే మోర్ దెన్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. అప్పుడు మనం ఏమంటున్నాం మల్టీ డైమెన్షనల్ అర్రే అనవచ్చు. ది ఎగ్జాక్ట్ లిమిట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద కంపైలర్. దీని యొక్క లిమిట్ ఎలా డిటర్మైన్ చేయొచ్చు అంటే కంపైలర్ ద్వారా డిటర్మైన్ చేయొచ్చు దీని యొక్క లిమిట్. ఓకేనా. ఈ డైమెన్షన్ యొక్క లిమిటేషను మనం కంపైలర్ ద్వారా డిటర్మైన్ చేయొచ్చు. ది జనరల్ ఫామ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ అర్రే ఈజ్. మల్టీ డైమెన్షనల్ ఎలా ఫామ్ అవుతుంది, జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ డేటా టైప్ తీసుకోవాలి. సింటాక్స్లో ఏంటి డేటా టైప్ ఉండాలి. అలాగే తీసుకున్న అర్రే యొక్క వేరియబుల్ అర్రే నేమ్, ఆ వేరియబుల్ యొక్క అర్రే నేమ్ తీసుకోవాలి. అందులో సైజెస్ ఎలాగా మనం 3 డైమెన్షనల్ అర్రే అంటున్నాం కదా. 3 డైమెన్షనల్ అర్రే ఆర్ మల్టీ డైమెన్షనల్ అర్రే అంటున్నాం కాబట్టి A1, A2, A3 ఎక్సెట్రా మల్టీ డైమెన్షనల్ అర్రే అంటే ఎన్ని సైజెస్ అయినా మనం డిఫైన్ చేయొచ్చు. దీని యొక్క సింటాక్స్ ఇది. మల్టీ డైమెన్షనల్ అర్రే అనొచ్చు ఆర్ 3 డైమెన్షనల్ అర్రే అనొచ్చు. డేటా టైప్ ఇనిషియలైజ్ చేయాలి. అలాగే అర్రే నేమ్ ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ సైజెస్ చూడండి A1, A2, A3గా మనం అండ్ ఎక్సెట్రా A వరకు మనం డిఫైన్ చేయొచ్చు. అందుకే దీన్ని మల్టీ డైమెన్షనల్ అర్రే అని అంటాం. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేటప్పుడు వేర్ ఏ ఈజ్ ద సైజ్ ఆఫ్ ది 8th డైమెన్షన్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్. ఇక్కడ ఏ అనేది ఏంటి సైజ్ ఆఫ్ ద 8th డైమెన్షన్ యొక్క సైజు. ఏ అనేది ఏంటి ఇక్కడ మనం ఇక్కడ 3 డైమెన్షనల్ తీసుకుంటున్నాం. ఏ అనేది ఏంటి ఎన్ని సైజులు ఉంటాయి అన్నది ఏ అనేది ఒక సైజు అనమాట. ఏ అనేది ఏంటి ఒక సైజు. ఈ సైజుని ఒక డైమెన్షనల్గా మనం చేయొచ్చు. A1, A2, A3 ఎక్సెట్రా AN వరకు మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎన్ని సైజెస్ తీసుకుంటే అన్ని సైజెస్. అందుకే దీన్ని మల్టీ డైమెన్షనల్ అర్రే అని అంటున్నాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా ఇంట్ అని ఒక డేటా టైప్ తీసుకున్నాను. అర్రే యొక్క వేరియబుల్ ఏంటి ఏ. అందులో సైజెస్ ఏంటి మనం 3 డైమెన్షనల్ అర్రే కదా. ఇక్కడ 3 డైమెన్షనల్ అర్రే కాబట్టి A2 1, 5 1, 12 1 3 సైజెస్ తీసుకున్నాం. A2, 5, 12. అలాగే నెక్స్ట్ ఇంకో డేటా టైప్ తీసుకున్నాను మల్టీ డైమెన్షన్. ఇప్పటి వరకు మనం 2 డైమెన్షన్లోని 1 డైమెన్షనల్ అర్రే వచ్చేటప్పటికి ఒక వేరియబులే తీసుకున్నాం. అవునా. చూడండి ఇక్కడ సింటాక్స్ చూడండి. ఒక వేరియబులే తీసుకున్నాం. ఎలిమెంట్స్ మటుకి ఇనిషియలైజేషన్ సైజెస్ 2 సైజెస్ వేరియబుల్ ఒకటి తీసుకుని ఒక డేటా టైప్ తీసుకుని మనం ఒక డేటా టైప్ తీసుకుని ఎలిమెంట్స్ని ఇనిషియలైజేషన్ చేసాం. 2 డైమెన్షనల్ అర్రే ఆల్సో సేమ్ 1 డైమెన్షనల్ అర్రేలో కూడా అంతే కదా. మనం ఒక డేటా టైప్ తీసుకుని మనం ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేసాం. అవునా. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 డైమెన్షనల్ అర్రే వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఎన్ని డేటా టైప్స్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ అర్రే అన్నాం కదా. మల్టీ డైమెన్షనల్ అర్రే ఇక్కడ సైజ్ ఎన్నైనా తీసుకోవచ్చు. అలాగే ఎన్ని డేటా టైప్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ డేటా టైప్ ఇంట్ అని తీసుకున్నాను. అందులో సైజు వేరియబుల్ నేమ్ ఏంటి అర్రే యొక్క వేరియబుల్ నేమ్ ఏ అని తీసుకున్నాను. అందులో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను 3 తీసుకున్నాను. A2 1, 5 1, 12 ఈ 3 ఎలిమెంట్స్ ఏకి సంబంధించినవి. నెక్స్ట్ డేటా టైప్ ఏంటి ఫ్లోట్ అని తీసుకుని వేరియబుల్ నేమ్ అర్రే నేమ్ ఏం తీసుకున్నాను టేబుల్ అని తీసుకున్నాను. ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని సైజులు తీసుకున్నాను 4 సైజెస్ తీసుకున్నాను. ఇందులో టేబుల్లో ఎన్ని సైజెస్ తీసుకున్నాను 4 సైజెస్. ఒకటి ఏంటి 5, సెకండ్ 4, థర్డ్ 5,
మళ్ళీ ఫోర్త్ థర్డ్ ఇన్ని 4 సైజెస్ తీసుకున్నాను. అందుకే దీన్ని మల్టీ డైమెన్షనల్ అర్రే అని అనొచ్చు. ఓకేనా. A3 డైమెన్షనల్ అర్రే డిక్లేర్ టు కంటైన్ 120 ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్. ఇక్కడ A1 నుంచి మనం A1 నుంచి ఇక్కడ 3 ఫస్ట్ ఇంటూ డేటా టైప్లో ఎన్ని ఎలిమెంట్స్ 3 తీసుకున్నాం. ఈ 3 ఏంటి 3 డైమెన్షనల్ అర్రే. ఈ A అనేది తీసుకున్నది ఏంటి ఇంటూ A(2) 5 అనేది 5 12 తీసుకున్నాం. చూడండి ఈ డైమెన్షనల్ ఏంటి ఇది 3 డైమెన్షనల్ అర్రే కింద మనం డిక్లేర్ చేస్తాం. దీని యొక్క ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్ ఎంతవరకు ఉంటుంది లిమిటేషన్ 120 వరకు ఉంటుంది. దీని యొక్క ఇంటీజర్ వాల్యూస్ ఎంతవరకు ఎలిమెంట్స్ ఉంటాయి 120 వరకు ఉంటాయి. 120 వరకు ఉంటాయి. నెక్స్ట్ సిమిలర్లీ టేబుల్ ఈజ్ ఫాలో డైమెన్షనల్ అర్రే కంటైనింగ్ 300 ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ అని ఒక డేటా టైప్ తీసుకున్నాను. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి డైమెన్షనల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి 300 ఎలిమెంట్స్ ఉంటాయి. డైమెన్షనల్గా ఫామ్ అయింది మల్టీ డైమెన్షనల్గా ఫామ్ అయింది. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ వరకు ఉంటాయి 300 ఎలిమెంట్స్ వరకు ఉంటాయి అన్నమాట. ఎలా ఫామ్ అయిందో చూడండి. మన ఏలో 3 డైమెన్షనల్ అర్రే డిక్లేర్ కంటైనింగ్ 120 ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్న. ఎలా ఉంటాయి 5 2 10 2 5 10 10 12 120. అలాగే ఫ్లోట్ వాల్యూస్లో 5 4 20 4 5 25 100 100 3 300. ఇలా 3 ఎలిమెంట్స్కి 300 ఎలిమెంట్స్ ఫ్లోట్లో. సిమిలర్లీ టేబుల్ ఈజ్ ఫ్లోట్ డైమెన్షనల్ అర్రే కంటైనింగ్ 300 ఎలిమెంట్స్. ఈ ఫ్లోట్ డైమెన్షనల్ అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి 300 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే ఇంటీజర్ డైమెన్షనల్ అర్రేలో 3 డైమెన్షనల్ అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 120 ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. ప్రోగ్రామ్ చూద్దాం. ఇంక్లూడ్ stdio డాట్ h. అమ్మాయి తప్పు రాసిందమ్మా. 2 కర్ల్ బ్రాకెట్సే. ఒకటి రైట్ యాంగిల్ బ్రాకెట్, సెకండ్ది లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్. ఓకేనా. ఈ అమ్మాయి ఓల్డ్ పారాంథసిస్ బ్రాకెట్ పెట్టి తర్వాత ఇలాగ కర్ల్ బ్రాకెట్ పెట్టింది. తప్పు అమ్మది ఇలా రాయకూడదు. ఇంక్లూడ్ stdio డాట్ h ఇంట్ మెయిన్ ఇంట్ ijk టెస్ట్ 232. ఇక్కడ మనం ఇంటీజర్ ఏం తీసుకుంటున్నాం ijk టెస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. I ఒక వేరియబుల్, j ఒక వేరియబుల్, k అనే వేరియబుల్, టెస్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. అందులో టెస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ printf పాయింట్ కదమ్మా. printf ఎంటర్ 12 వాల్యూస్ అంతే కదా. మనం ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయాలి 12 వాల్యూస్ని ఎంటర్ చేయాలి. 2 of 3 2 jar 3 ఎంత 6 6 2 jar ఎంత 12 ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలి printf. ఫర్ చెక్ చేద్దాం. ఇనిషియలైజేషన్ ఎంత 0. లిమిటేషన్ ఎంతవరకు పెట్టాం 2 వరకు పెట్టాం. ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 2 వరకే ఉంది. లిమిటేషన్ ఎంతవరకు ఉంది 2 వరకు చెక్ చేయాలి. ఇప్పుడు i వాల్యూ 0 కాబట్టి i వాల్యూ 0 కాబట్టి 0 less than 2 అంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. i ప్లస్ i అనొచ్చు, i ప్లస్ అనొచ్చు. ఇప్పుడు అక్కడికి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ అవ్వగానే 1 ప్రింట్ అవుద్ది, 0 ప్రింట్ అవుద్ది, 1 ప్రింట్ అవుద్ది. ఇప్పుడు మనకి 1 ఇంక్రిమెంట్ అయింది కదా. 1 వాల్యూ వచ్చింది. 1 less than 2 కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుద్ది. 1 ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ అప్డేషన్ వరకు వస్తుంది. అప్డేషన్ దగ్గర 2 అయింది. ఇప్పుడు i = 2 అయింది. 2 less than 2 కండిషన్ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, అక్కడితో అయిపోద్ది. నెక్స్ట్ ఫర్ j వాల్యూ ఇవి టెస్ట్ 2 3 2 అనేది ఏంటి i j k. ఇప్పుడు j వాల్యూ యొక్క లిమిటేషన్ ఎంతవరకు ఉంది 3 వరకు ఉంది. అంటే ఇప్పుడు j = 0, j less than 3 ప్లస్ j అంటే ఇప్పుడు 0 తీసుకోండి. j వాల్యూ 0 అంటే 0 less than 3 కండిషన్ ఓకే, ప్రింట్ అయిపోద్ది, 0 ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు ప్లస్ j అంటే 0కు 1 యాడ్ అవుద్ది, 1 అవుద్ది. అప్పుడు j = ఎంత 1 అయింది.
అంటే 1 <3 కండిషన్ ఓకే, సాటిస్ఫాక్షన్ అయింది, 1 ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ 1 ప్లస్ ప్లస్ చేయగలిగితే 2 అయింది. ఇప్పుడు 2 జే వాల్యూ 2, జే ఈక్వల్ 2 కాబట్టి 2 <3 కండిషన్ ఓకే అయింది, 2 ప్రింట్ అయిపోద్ది. ప్రింట్ అయిన వెంటనే ఇక్కడ 2 ఒకటి ఎలిమెంట్ యాడ్ అవుతుంది, ప్లస్ ప్లస్ జే అనేది ఒకటి యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు జే వాల్యూ 3, జే ఈక్వల్ 3 అయింది. ఇప్పుడు 3 కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందా? లేదు, అవ్వలేదు, అక్కడితో అయిపోద్ది. అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ 0 1 2 3 ఎలిమెంట్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఫర్ కే, కే యొక్క లిమిటేషన్ ఎంత? 2 ఉంది, సేమ్ అంతే, కే ఈక్వల్ 0, కే <2 ప్లస్ ప్లస్ కే, ఇలా సేమ్ ఇదే చెకింగ్. అలా చేసుకున్న తర్వాత మనం స్కాన్ అప్, మనకి ఏమేమి స్కాన్ అప్ చేయాలి? పర్సెంటీ యాంపర్సెంట్ టెస్ట్, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఐజేకేలు టెస్ట్లో ఉన్నాయి. అందుకే పర్సెంటీ టెస్ట్లోనే స్కాన్ అప్ అవ్వాలి. పర్సెంటీ యాంపర్సెంట్ టెస్ట్, దీని యొక్క అడ్రస్ ఇవ్వాలి. పర్సెంటీ ఇస్తున్నాం అడ్రస్, దేని యొక్క అడ్రస్? టెస్ట్ యొక్క అడ్రస్ పర్సెంటీ అనమాట. పర్సెంటీ టెస్ట్, పర్సెంటీ యాంపర్సెంట్ టెస్ట్. ఈ టెస్ట్లోనే ఎలిమెంట్స్ ఏమేమి? ఐజేకే అంటాం, ఐజేకే కర్ల్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఎలా క్లోజ్ చేసామంటే చూడండి, ఇవన్నీ ఓపెనింగ్ 1 2 3 4 ఓపెనింగ్స్ ఉన్నాయి, 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే ఈ ఫస్ట్ 3 క్లోజ్ చేస్తాం, ఇది లాస్ట్ క్లోజ్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టండి చూడండి, అది లాస్ట్ 1 2 3, ఈ 3 క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ అప్, పిఎఫ్ అని రాసారమ్మా రాంగ్, ప్రింట్ అప్ స్లాష్ అండ్ డిస్ప్లేయింగ్ వాల్యూస్. ఇలా చెకింగ్ అయిన తర్వాత మనకు ప్రింట్ అప్ డిస్ప్లేయింగ్ వాల్యూస్ ఇలా చెక్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ డిస్ప్లేయింగ్ అవ్వాలి. ఫర్ జే ఈక్వల్ 0, జే <3 ప్లస్ ప్లస్ జే. ఎందుకు చేసాం ఇది ఇక్కడ? ఫర్ కే ఈక్వల్ 0, కే <2 ప్లస్ ప్లస్ కే. ఇక్కడ ఫర్ ఐ రాయలేదమ్మా మీ అమ్మాయి, రాంగ్ రాసింది, ఐ కూడా రాయాలి. ఫర్ ఐ జే ఈక్వల్ 0, జే ప్లస్ ప్లస్ జే, ఐ కూడా రాయాలమ్మా ఈ అమ్మ, ఐ రాయలేదు, జేకే రాసింది. సేమ్ జే ఎంత? ఇక్కడ ఐ ఎంత? 2. సేమ్ పైన అయితే ఎలా డిఫైన్ చేస్తాం? సేమ్ అదే. ఎందుకు డిఫైన్ చేస్తాం? ఇక్కడ డిఫైన్ చేసాం కదా, మళ్ళీ ఆల్రెడీ ఎందుకు డిఫైన్ చేస్తాం? ఇవి ఎలిమెంట్స్, మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలన్నది ఇక్కడ చెక్ చేసాం. తీసుకున్న ఎలిమెంట్స్ ఇక్కడ 2 3 2 అన్నాం అంటే అలా వచ్చేస్తుందా? మనం ఒక ఎంటర్ చేయాలి కదా, ఎంటర్ చేయడానికి ఈ లూప్స్ని యూజ్ చేస్తాం. చేసిన తర్వాత ఆ వాల్యూస్ డిస్ప్లేయింగ్ అవ్వాలంటే మళ్ళీ ఈ చెకింగ్ అన్నది ఇక్కడ చేయాలి. చేసిన తర్వాత ఐ వాల్యూ కూడా చేయాలి. ఫర్ ఐ ఈక్వల్ 0, జే ఐ <2 ప్లస్ ప్లస్ ఐ. అలాగే ఫర్ కే, జేకే చేసాం. ఇప్పుడు ప్రింట్ టెస్ట్ ఎన్ని ఉన్నాయి? 3 కదా. ఇక్కడ 3 అడ్రస్ బాగానే పెట్టింది. హై వాల్యూ అన్నది డిఫైన్ చేయడం, ఫర్ లూప్ యూజ్ చేయడం అన్నది మర్చిపోయింది అమ్మాయి. పర్సెంటీ ఓకేనా, ఇలా డిఫైన్ చేయాలి. ఈ బ్రాకెట్స్ పెట్టచ్చు, తప్పులేదు, కానీ పర్సెంటీ పర్సెంటీ అని పెట్టాలమ్మా. ఓకేనా. ఈక్వల్ /d /పర్సెంటీ /n ఐజేకే టెస్ట్ ఐజేకే. మనం ఇక్కడ ఫస్ట్ ఈ వేరియబుల్స్ చెక్ చేసాను చూడండి, ఎంటర్ చేసాను చూడండి, వాల్యూస్ ఎంటర్ చేసాను చూడండి. ఆ వాల్యూస్ ఎంటర్ అయిన తర్వాత మనకి డిస్ప్లేయింగ్ వాల్యూస్, ఆ వాల్యూస్ డిస్ప్లే అవ్వడానికి మళ్ళీ కర్ల్ బ్రష్ క్లోజ్ చేసాను. ఎందుకు క్లోజ్ చేసాను? ఇక్కడ చూడండి 1 2 2 వచ్చినాయి, 2 ఓకేనా. ఇంకొకటి వస్తుంది, ఫర్క్ వస్తుంది 3. 5 ఇనిషియలైజ్ చేయలేదు కదా ఈ అమ్మాయి, 5 కూడా వస్తుంది 3. రిటర్న్ 0 అవుట్పుట్. ఎంటర్ 12 వాల్యూస్. ఫస్ట్ ఏం పెట్టాం మనం? ఎంటర్ 12 వాల్యూస్, ఇది వస్తుంది. ఎంటర్ 12 వాల్యూస్ ఎంటర్ చేయి. 1 2 3 4. డిస్ప్లేయింగ్ వాల్యూస్ టెస్ట్ అవ్వాలి. ఎలా అవ్వాలి మనకి? ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలా 12 ఎలిమెంట్స్ మనం డిఫైన్ చేయాలి. ఫస్ట్ రావాలంటే ఎలాగా? ఫస్ట్ 0 వచ్చిన తర్వాతే కదా మనకి, 0 వచ్చిన తర్వాతే కదా 1 వస్తుంది. అలాగే 0 0 0 0 0 2 0 1 0 3. ఇవి ప్లేస్. దీని యొక్క 1 2 3 ఎలిమెంట్స్ అనేది ఏంటి? దాని యొక్క ప్లేస్ 0 నుంచి స్టార్ట్ అయింది. 0 నుంచి ఎర్రల ఎలిమెంట్స్ లొకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అలా మనకి 12 ఎలిమెంట్స్ ఎంటర్ అయిన తర్వాత 2 ఇది ఏమంటున్నా? మల్టీ డైమెన్షనల్ అర్రే అంటున్నాం. దీని యొక్క స్టోరేజ్ లొకేషన్ ఎలా ఫామ్ అయింది? మొత్తం 12 ఎలిమెంట్స్ని మనం
స్టోరేజ్ చేసాం. ఇందుకే మల్టీ డైమెన్షనల్ ఎర్రేలో ఏంటి మొత్తం 12 ఎలిమెంట్స్ని మనం 12 ఎలిమెంట్స్ని స్టోరేజ్ చేసాం. ఎలా చేసాం? 3 సైజెస్లో తీసుకున్నాం. ఆ సైజెస్ ఏంటి? ఐజేకే అనే సైజెస్ మనం 12 ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం అనమాట. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ టైప్ తీసుకుని ఇంటీజర్లో 12 ఎలిమెంట్స్ తీసుకుని మనం స్టోర్ చేసాం అనమాట. ఓకేనా? స్టోర్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? ముందు 12 ఎలిమెంట్స్ కింద డిఫైన్ చేసాం, సైజెస్ కింద డిఫైన్ చేసాం. డిఫైన్ చేసిన ఎలిమెంట్స్ని ఎంటర్ చేసాం. ఎన్ని ఎలిమెంట్స్గా ఎంటర్ చేసాం? 12 ఎలిమెంట్స్ కింద ఎంటర్ చేసాం. ఎంటర్ చేసాక డిస్ప్లేయింగ్ వాల్యూస్ అనేది 12 ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత అవి మళ్ళీ డిస్ప్లేయింగ్ అవ్వాలంటే సేమ్ అవే ఫంక్షన్స్ అప్లై చేసి మనం డిస్ప్లేయింగ్ అనేది చేస్తాం అనమాట. ఎంటర్ 12 వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ డిస్ప్లేయింగ్ వాల్యూస్ ఇక్కడ వచ్చింది. 0 0 0 1 0 0 2 0 1 0 3 అంటే ఎలిమెంట్స్ యాడ్ అయినాయి కదమ్మా. ఫస్ట్ 0 + 1 1 అయింది. 1 + 1 1 + 1 2 ఇప్పుడు కొంచెం మిస్టేక్ ఉంది. అలాగే 2 + 1 3 అలా మనకి ఎంతవరకు ఎలిమెంట్స్? 3 కండిషన్స్ IJK 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యే వరకు ఈ ఎలిమెంట్స్ స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఎలిమెంట్స్ మనకి ఎంటర్ అయింది 12 ఎలిమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది 3 డైమెన్షనల్ ఎర్రే. 3 డైమెన్షనల్ ఎర్రేలో మనం ఇంటీజర్ అనే డేటా టైప్లో 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 3 సైజెస్ కింద తీసుకున్నాం. టెస్ట్ అనే ఎర్రే నేమ్లో 3 సైజెస్ని తీసుకున్నాం. ఓకేనా? అందులో 12 ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలని మన ప్రోగ్రామ్ని డిజైన్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్స్. ఇందులో వచ్చేటప్పటికి ఏంటమ్మా? నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్స్ గురించి చెప్పండి అన్న. స్ట్రింగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? స్ట్రింగ్స్ ఆర్ యాక్చువల్లీ 1 డైమెన్షనల్ ఎర్రే ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ బై ఏ నల్ క్యారెక్టర్. స్ట్రింగ్ అనేది ఏంటి? యాక్చువల్గా 1 డైమెన్షనల్ ఎర్రే లాగా క్యారెక్టర్ టర్మినేటెడ్. స్ట్రింగ్ అనేది ఏంటి? 1 డైమెన్షనల్ ఎర్రే. స్ట్రింగ్ ఆర్ యాక్చువల్లీ 1 డైమెన్షనల్ ఎర్రే ఆఫ్ క్యారెక్టర్ టర్మినేటెడ్ బై నల్ క్యారెక్టర్. ఇందులో స్ట్రింగ్లో 1 డైమెన్షనల్ ఎర్రేలో మనం ఒక క్యారెక్టర్ని టర్మినేట్ చేస్తున్నాం. ఆ టర్మినేట్ చేసి దాన్ని ఏమన్నా బై నల్ క్యారెక్టర్ బై నల్ క్యారెక్టర్ అంటున్నాం. నల్ క్యారెక్టర్ అంటే 0. ఇక్కడ తప్పు పడిందాం. నల్ క్యారెక్టర్ అంటే 0 1 కాదు 10 కాదు 0. నల్ క్యారెక్టర్ని దేనితో డిఫైన్ చేస్తాం? 0తో డిఫైన్ చేస్తాం. These a null character terminated string contains the character that compares the string followed by a null. ఈ నల్ క్యారెక్టర్ అనేది టర్మినేట్ చేసేది ఏంటి? స్ట్రింగ్లో ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కంపారిజన్ చేసి దాన్ని టర్మినేట్ చేయడాన్ని ఏమంటున్నాం? టర్మినేట్ చేసిన తర్వాత నల్ అంటున్నాం. అంటే స్ట్రింగ్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా 1 డైమెన్షనల్ ఎర్రేలో క్యారెక్టర్స్ టర్మినేట్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం? స్ట్రింగ్ అంటున్నాము. ఇక్కడ ఏమంటున్నాం మనం? స్ట్రింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్స్. 1 డైమెన్షనల్ ఎర్రేలో క్యారెక్టర్ని టర్మినేట్ చేయడానికి ఒక నల్ క్యారెక్టర్ని ఎంటర్ చేసే ప్రాసెస్ని స్ట్రింగ్ అని అంటున్నాం. స్ట్రింగ్ నల్ అంటే ఏంటి? 0తో డిఫైన్ చేయొచ్చు. నల్ని ఎలా డిఫైన్ చేస్తాం? 0తో డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? డిక్లరేషన్ అంటే ఇనిషియలైజింగ్ స్ట్రింగ్ వేరియబుల్స్. మనం స్ట్రింగ్ వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా డిక్లేర్ చేస్తాం? స్ట్రింగ్ అంటున్నాం. స్ట్రింగ్లో వేరియబుల్స్. స్ట్రింగ్లో ఎర్రే అన్నాం. ఎర్రేలో వేరియబుల్స్ ఎంటర్ చేస్తున్నాం. ఎర్రేలో ఏంటి? వేరియబుల్స్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? స్ట్రింగ్లో ఎలిమినేట్ చేస్తున్నాం. స్ట్రింగ్లో వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తున్నాం. ఆ ఎలిమినేట్ అనేది ఏమంటున్నాం? స్ట్రింగ్ అంటున్నాం. ఆ స్ట్రింగ్లో వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి ఆర్ ఎలా డిక్లేర్ చేయాలి? ఏ స్ట్రింగ్ వేరియబుల్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ సి వేరియబుల్ నేమ్ అండ్ సి ఆల్వేస్ డిక్లేర్డ్ యాజ్ యాన్ ఎర్రే. ఒక స్ట్రింగ్ వేరియబుల్ అనేది సిలో వ్యాలిడ్. స్ట్రింగ్ యొక్క వేరియబుల్ అనేది వ్యాలిడ్ అనేది సి లాంగ్వేజ్లో
వ్యాలిడ్. వేరియబుల్ నేమ్ అండ్ ఈజ్ ఆల్వేస్ డిక్లేర్డ్ యాజ్ అన్ ఎర్రే. ఎర్రేలో మనం వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేసామో సేమ్ స్ట్రింగ్లో కూడా వేరియబుల్ని అలాగే డిక్లేర్ చేయాలి. ది జనరల్ ఫామ్ డిక్లరేషన్ ఆఫ్ స్ట్రింగ్ వేరియబుల్. ఇక్కడ స్ట్రింగ్లో మనం వేరియబుల్ని ఎలా డిక్లరేషన్ చేస్తున్నాం అన్నది ఇక్కడ జనరల్ ఫామ్గా సింటాక్స్గా చెప్పుకుందాం. చూడండి, క్యార్ ఇక్కడ ఒక డేటా టైప్ ఉంది సేమ్. క్యార్ స్ట్రింగ్ అండర్స్కోర్ నేమ్ సైజ్. ఇక్కడ ఏంటి క్యార్ అని ఒక డేటా టైప్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి స్ట్రింగ్, మన ప్రీవియస్ చేసింది ఎర్రే. ఇక్కడికి వచ్చేటప్పటికి స్ట్రింగ్ అండ్ ఐఫన్ నేమ్ అండర్స్కోర్. ఇది అండర్స్కోర్ అమ్మ, ఐఫన్ అంటే అండర్స్కోర్ యూజ్ చేయాలి. మన కీబోర్డ్లో ఉన్న అండర్స్కోర్ యూజ్ చేయాలి. నేమ్ స్ట్రింగ్ యొక్క నేము, దాని యొక్క సైజు. ఓకేనా, ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎర్రేని ఎలా డిఫైన్ చేసామో సేమ్ అలాగే మనం స్ట్రింగ్లో వేరియబుల్ని, ఎర్రేలో వేరియబుల్ని ఎలా డిఫైన్ చేసామో సేమ్ స్ట్రింగ్లో కూడా సేమ్ అదేవిధంగా వేరియబుల్ డిక్లరేషన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎర్రే అంటే ఏంటి, మనం డైమెన్షనల్ ఎర్రేలోగా ఎలిమెంట్స్ని క్యారెక్టర్స్ని స్టోర్ చేసాం. ఎర్రేలో ఏంటి డైమెన్షనల్ వేలో 1 డైమెన్షనల్ వే, 2 డైమెన్షనల్ వే, మల్టీ డైమెన్షనల్ వే, ఇలా ఈ వేలో మనం క్యారెక్టర్స్ని స్టోరేజ్ చేసాం. స్ట్రింగ్ అంటే ఏంటి ఎర్రేలో స్టోరేజ్ చేసాం. ఇప్పుడు అందులో ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం, అంటే తీసేస్తున్నాం. ఆ తీసేసిన పార్ట్ని ఏమంటున్నాం నల్ అని అంటాం. ఈ నల్ల పార్ట్ని ఏమంటాం 0 అంటాం. దీన్నే స్ట్రింగ్ అంటున్నాం. సేమ్ ఎర్రేని ఎలా డిక్లేర్ చేసామో వేరియబుల్తో డేటా టైప్తో, అదేవిధంగా స్ట్రింగ్ని కూడా డేటా టైప్తో వేరియబుల్తో మనం డిఫైన్ చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. అదే సింటాక్స్. క్యార్ స్ట్రింగ్ ఐఫన్ నేమ్ సైజ్. ది సైజ్ డిటర్మైన్స్ టు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ నేమ్. ఇక్కడ సైజ్ డిఫైన్ చేసాం చూడండి, సైజ్ నేమ్ సైజ్ అని చేసాం చూడండి. ఇది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ సైజులో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లు మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇది స్ట్రింగ్ యొక్క నేమ్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు క్యార్ అనేది ఒక డేటా టైపు, ఎస్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను 20. ఇప్పుడు క్యార్ అనదర్ డేటా టైప్ తీసుకున్నాను. ఎస్ అనేది ఏంటి నేమ్, ఎస్ అంటే ఏంటి స్ట్రింగ్ అనుకుందాం. క్యార్ స్ట్రింగ్నే వేరియబుల్గా తీసుకున్నాను 20, ఎస్ ఆఫ్ 20. క్యార్ నేమ్, ఇక్కడ రెండోసారి ఏంటి ఎలా తీసుకున్నాను, క్యార్ అని ఒక డేటా టైప్ తీసుకున్నాను. రెండో వేరియబుల్ ఏంటి నేమ్ అని తీసుకుని 20 డిఫైన్ చేశాను. ఇప్పుడు కంపైలర్ చేద్దాం. వెన్ ద కంపైలర్ assigns the character string to a character array, it actually supplies a null character the end of the string. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో అసైన్ చేసిన వాల్యూస్ మీద, అసైన్ చేసిన క్యారెక్టర్స్ మీద 2 క్యారెక్టర్స్ మనం అసైన్ చేసాం. క్యార్ ఎస్ క్యార్ నేమ్ అనే 2 క్యారెక్టర్స్ని అసైన్ చేసాం. అసైన్ చేసిన క్యారెక్టర్స్ మీద మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తాం, ఓకేనా, ఎప్పుడైతే మనం అసైన్ చేసిన క్యారెక్టర్స్ని కంపైలర్ చేయొచ్చు. కంపైలర్ అనేది ఎలా చేస్తున్నాం, సప్లైస్ ఏ నల్ క్యారెక్టర్ ఎట్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. మనకి ఈ స్ట్రింగ్ ఎండ్ అయ్యేటప్పటికి నల్ క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. ఎందుకు అవుతుంది, స్ట్రింగ్ అంటే ఏంటి, మనం ఎర్రే వేలో స్టోరేజ్ని ఎలాగైతే స్టోరేజ్ చేసే ఎలిమెంట్స్ని స్ట్రింగ్ వేలో, స్ట్రింగ్ అనేది ఏంటి అక్కడ స్టోర్ చేసిన ఎలిమెంట్స్ని మనం టర్మినేట్ చేయడాన్ని స్ట్రింగ్ అంటాం అనమాట. అందుకని అట్లీస్ట్ మనకు కంపేర్ చేసేటప్పటికి అట్లీస్ట్ సమ్ క్యారెక్టర్స్ అయినా మనకి నల్ క్యారెక్టర్స్ కింద డిఫైన్ అవుతాయి. నెక్స్ట్, క్యారెక్టర్ ఎర్రర్స్ మే బీ ఇనిషియలైజ్డ్ వెన్ దే ఆర్ డిక్లేర్డ్. క్యారెక్టర్ ఎర్రర్స్ మే బీ ఇనిషియలైజ్డ్ వెన్ దే ఆర్ డిక్లేర్డ్. క్యారెక్టర్ని ఎప్పుడు మనం ఎర్రేలో ఎలాగైతే డిక్లేర్ చేసామో, ఇనిషియలైజ్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డిక్లేర్ చేస్తాం అనమాట. ఎర్రేస్లో క్యారెక్టర్స్ని ఎలా ఎంటర్ చేసాం, ఎర్రేస్లో ఒకదాని తర్వాత ఒకటి మనం క్యారెక్టర్స్ని ఎంటర్ చేసాం. అదేవిధంగా స్ట్రింగ్లో కూడా ఆ ప్రకారంగానే మనం డిఫైన్ చేయాలన్నమాట. సి పర్మిట్స్ ఏ క్యారెక్టర్స్ ఎర్రే టు బై ఇనిషియలైజెస్ ఇన్ ఐదర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఫార్మ్స్. సి లాంగ్వేజ్లో కొన్ని పర్మిట్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ని ఎర్రేలో ఎలాగైతే ఇనిషియలైజ్ చేసామో అదేవిధంగా ఫాలో అవ్వాలి. క్యారెక్టర్స్ని ఎలాగైతే మనం ఎర్రేలో ఎలాగైతే ఇనిషియలైజ్ చేసామో అదే ప్రాసెస్లో మనం
ఇలా ఫామ్ చేయాలి. ఫాలోయింగ్ 2 ఫార్మ్స్. అదేవిధంగా అలా కాకుండా ఇక్కడ మనం 2 వేస్లో క్యారెక్టర్స్ని ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తున్నాం. అక్కడ ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తున్నాం, ఇక్కడ క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తున్నాం. ఓకేనా? ఆ క్యారెట్స్ని 2 వేలో మనం ఫాలో అవ్వాలి. 2 వేస్లో ఎలా చూడండి. క్యార్ సిటీ 9, న్యూయార్క్ అని ఇచ్చాను. ఇక్కడ మనం స్ట్రింగ్ అనేది ఎలాగా 2 వేస్లో తీసుకోవాలి. క్యార్ ఎస్ 20 తీసుకున్నాను. క్యార్ నేమ్ వాటి యొక్క ఎస్ నేమ్ ఉంటుంది చూడండి, ఎస్ యొక్క నేమ్ ఉంటుంది చూడండి, అందులో ఉన్న క్యారెక్టర్ని ఎంటర్ చేయాలి. 2 వేస్లో తీసుకోవాలి. ఎర్రేలో వచ్చేటప్పుడు 1 వేలోనే తీసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ మనం 2 వేస్లో తీసుకోవాలి. అదే సి పర్మిట్స్ ఏ క్యారెక్టర్ ఎర్రే టు బి ఇనిషియలైజ్డ్ ఇన్ ఐదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 ఫార్మ్స్. ఎర్రేలో అయితే మనం 1 వేలోనే ఎలిమెంట్స్ని ఎంటర్ చేసాం, కానీ ఇక్కడ స్ట్రింగ్లోకి వచ్చేటప్పటికి 2 వేస్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. క్యార్ సిటీ ఆఫ్ 9 అని ఇచ్చాను. అంటే 9 ఉన్న లెటరు ఒక సిటీ 9 ఆ సిటీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి? 9 ఉండాలని అర్థం. సిటీ అన్నాను. సిటీ అంటే 9. సిటీ అంటే 9 సిటీస్ కాదు, సిటీ అన్నాను. ఆ సిటీ యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి? 9 ఉండాలి. 9 ఉన్నాయేమో చూడండి. న్యూయార్క్లో 3, న్యూ అన్నది 3, 4, 5, 6, 7 వచ్చినాయి అంటే రాంగ్. 7 అని తీసుకోవాలి. ఇక్కడ మనం 9 అని తీసుకున్నాం, ఇక్కడ 7 అని తీసుకోవాలి. 7 అని తీసుకుంటే ఇప్పుడు క్యార్ సిటీ అందులో ఆ 7 యొక్క అందులో క్యారెక్టర్స్ని 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చినాయి చూడండి. సెపరేటెడ్ బై కామాతో మనం ఆ క్యారెక్టర్స్ని ఎంటర్ చేసాం. మళ్ళీ ఆ క్యారెక్టర్స్ని ఇక్కడ సిటీ ఆఫ్ 9 కదమ్మా, సిటీ ఆఫ్ 7 అంటే 7 క్యారెక్టర్ ఉన్న సిటీ ఏదంటే న్యూయార్క్ అని తీసుకున్నాం. దాని యొక్క క్యారెక్టర్స్ని కూడా మనం డిస్ప్లేయింగ్ అవ్వాలి. దాని యొక్క క్యారెక్టర్స్ ఇక్కడ ఒక క్యారెక్టర్ మొత్తం ఫుల్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది. ఇక్కడ ఆ క్యారెక్టర్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నది కూడా మనం డిఫైన్ చేయాలి. ఓకేనా? ఇది స్ట్రింగ్ యొక్క ఫార్మేషను ఇలా ఉంటుంది. ది రీజన్ దట్ సిటీ హ్యాడ్ టు బి 7 ఎలిమెంట్స్ లాంగ్ ఈజ్ దట్ ద స్ట్రింగ్ న్యూయార్క్ కంటైన్స్ 8 క్యారెక్టర్స్. 1, 2, 3, 4, 5, 6, 7 కదా. సారీ అమ్మ, సారీ. క్యార్ సిటీ అనేది 9 ఎలిమెంట్స్. ఇక్కడ క్యార్ సిటీ అనేది ఎంత తీసుకున్నా? 9. క్యార్ సిటీ ఆఫ్ 9. సారీ అమ్మ, నేను చెప్పింది క్యార్ సిటీ 9. క్యార్ సిటీ ఆఫ్ 9 అని తీసుకున్నాను. న్యూయార్క్ ఎన్ని లెటర్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. అంటే 9 అని తీసుకున్నా, 7 వచ్చినాయి. ఆ క్యారెక్టర్స్ మళ్ళీ వన్స్ అగైన్ సెపరేట్ చేశాను, ఒక కామాతో సెపరేట్ చేశాను. చూడండి. ది రీజన్ దట్ సిటీ హ్యాడ్ టు బి 9 ఎలిమెంట్స్ లాంగ్ ఈజ్ దట్ ద స్ట్రింగ్ న్యూయార్క్ కంటైన్స్ 7 క్యారెక్టర్స్ అండ్ 2 ఎలిమెంట్ స్పేస్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ద నల్ టర్మినేటర్. అంటే ఇక్కడ మనం ఎన్ని క్యారెక్టర్స్ తీసుకున్నాం? 9 క్యారెక్టర్స్ తీసుకున్నాం. 9 క్యారెక్టర్స్ యొక్క సిటీ ఏంటి? 9 క్యారెక్టర్స్ యొక్క సిటీ సమ్ ఏదో ఉంది, కానీ మనం ఇక్కడ ఎన్ని తీసుకున్నాం? 7 క్యారెక్టర్ ఉన్న సిటీనే తీసుకున్నాం. అంటే ఇంకెన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్. ఆ 2 ఎలిమెంట్స్ని నల్ కింద డిఫైన్ చేయొచ్చు. ఆ 2 ఎలిమెంట్స్ని మనం నల్లాగా డిఫైన్ చేయొచ్చు. అంటే 2 ఎలిమెంట్స్ ఖాళీగా ఉన్నాయి కదా, అంటే 2 ఎలిమెంట్స్ ఖాళీగా ఉన్న వాటిని ఏమంటున్నాం? నల్ అని మనం డిఫైన్ చేయొచ్చు. నల్ వాల్యూస్ కింద డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నది 7 క్యారెక్టర్స్, రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ లేనప్పుడు ఆ 2 బాక్సెస్ ఎంటీగా ఉన్నాయి మనకి. అంటే అప్పుడు ఏమంటున్నాం మనం? వాటిని నల్ వాల్యూస్ కింద డిఫైన్ చేయొచ్చు. ఇవి ఏంటి? నల్ వాల్యూస్ కింద మనం డివైడ్ చేయొచ్చు అనమాట. నోట్ that when we initialize a character array by listing its elements, you must supply explicitly the null terminator. ఇక్కడ మనం క్యారెక్టర్ ఇనిషియలైజ్ చేసాం చూడండి. ఆ క్యారెక్టర్ యొక్క ఇనిషియలైజేషన్ యూజ్ చేసి అందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసుకుని నల్ ఏదన్నది టర్మినేట్ చేస్తాం అనమాట. నల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయనేది టర్మినేట్ చేస్తాం. అంటే ఇప్పుడు స్ట్రింగ్లో 5 ఎలిమెంట్స్ అన్నాం, 5 ఎలిమెంట్స్ స్టోరేజ్ చేస్తాం. ఇక్కడ ఎర్రేలో సమ్ డైమెన్షనల్ వేలో ఎలిమెంట్స్ తీసుకుని ఆ ఎలిమెంట్స్ అన్ని స్టోరేజ్ చేసాం. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఎర్రేలో మనకి 9 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 9 ఎలిమెంట్స్ తీసుకుని 2 ఎలిమెంట్స్
ఖాళీగా ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే అప్పుడు ఆటోమేటిక్గా అది ఎలా ఫామ్ అయింది, స్ట్రింగ్లా ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది, అందులో 2 ఎలిమెంట్స్ అనేది మనకి నల్ వాల్యూ కింద డిఫైన్ అయింది. ఓకేనా. ఇందులో ఈ ఎలిమినేషన్ అన్నారు కదండి, అనొచ్చు. ఎలిమినేషన్ అనేటప్పటికి మనకు పుషప్ పాపప్ అనే ఒక మెథడ్ వస్తుంది అనమాట. అది ఎర్రేలోనే స్ట్రింగ్ వేలోనే పుషప్ పాపప్ అనే మెథడ్లో ఎలిమినేషన్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా చూడండి, స్ట్రింగ్ అనేది ఏంటి, మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ S20 తీసుకున్నాను. S20లో నాకు 19 వచ్చినాయి, 19 క్యారెక్టర్స్ వచ్చినాయి. S20 క్యారెక్టర్స్ తీసుకుంటే 19 క్యారెక్టర్స్ వచ్చినాయి. ఆ 19 క్యారెక్టర్స్ని క్యార్ నేమ్లో డిఫైన్ చేశాను. ఎలా డిఫైన్ చేశాను, ఒక సెపరేట్ కాలమ్, ఒక సింగిల్ కొటేషన్స్తో అండ్ ఒక సెపరేట్ కామాతో మనం అవి సెపరేట్ చేశాను 19 క్యారెక్టర్స్ని. అండ్ ఇంకో SF20 కదా, 20లో ఇంకో 1 క్యారెక్టర్ ఉంది. ఆ 1 క్యారెక్టర్ యొక్క సెల్ ఎంటీగా ఉంటుంది. సెల్ అంటే చూడండి, ఇక్కడ లక్ష్మి LAKSHMA ఉంది. అంటే ఎన్ని లెటర్స్, 1 2 3 4 5 6 7 అని తీసుకున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ SF7 అని తీసుకున్నాను. అలాగే క్యార్ S7 అని తీసుకున్నాను. క్యార్ నేమ్ 7 అని తీసుకున్నాను. 8 తీసుకున్నాను, క్యార్ S20, క్యార్ S8, క్యార్ నేమ్ 8 అని తీసుకున్నాను. కానీ ఇక్కడ ఎలా డిఫైన్ చేశాను చూడండి, LAKSHMA 1 2 3 4 5 6 7 అంటే 8 తీసుకున్నాను. అంటే 1 పక్కన 1 సెల్ ఖాళీగా ఉంది, 8 సెల్స్ వచ్చినట్టు. ఇలా 8 సెల్స్ వచ్చినాయి. అందులో 7 సెల్సే ఫుల్ఫిల్ అయింది, ఇంకో అనదర్ సెల్ ఎంటీగా ఉంది. అప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, దాన్ని నల్ కింద డిఫైన్ చేస్తున్నాం. నల్ అనేది ఏంటి, 0తో డిఫైన్ చేస్తాం అనమాట. 0 నల్ యొక్క క్యారెక్టర్ ఎంత, 0 అని అర్థం. దాంతో కలిపి అప్పుడు 8 క్యారెక్టర్స్ అవుతాయి. అప్పుడు ఆ 0 కూడా ఇంక్లూడింగ్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ S8 అనేది ఈక్వల్ అవుతుంది. అర్థమైందా. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ క్యార్ నేమ్ సైజ్ ఎంత తీసుకుంటున్నాం, క్యార్ సిటీ 9 అని తీసుకున్నాను. ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 7 అని తీసుకుని క్యార్ సిటీ నేమ్ అని తీసుకుని సైజ్ నేమ్ ఈజ్వల్ న్యూయార్క్ అని ఇచ్చి సెపరేట్ చేశాను. పైన ఇక్కడ ఇది డిఫైన్ చేసుకున్నాం ఇలాగా. ఇంకోటి ఈ 2 రాయండి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ క్యార్ నేమ్ సైజ్ అని పెట్టాను చూడండి, ఆ ప్లేస్లో క్యార్ సిటీ ఆఫ్ 9 ఈజ్వల్ న్యూయార్క్ అని ఇక్కడ డిఫైన్ చేయలేదు. తర్వాత క్యార్ సిటీ 9 అనేది ఏంటి, వాటి యొక్క క్యారెక్టర్స్ని సెపరేట్ చేశాను. ప్రింట్ ఆఫ్ సిటీ ఈజ్ %S అమ్మ, %S/n. ఇక్కడ %S అని ఎందుకు తీసుకున్నాం, దీని యొక్క అడ్రస్, ఎవరి యొక్క అడ్రస్, క్యార్. ఇక్కడ తీసుకున్నది ఏంటి, మనం క్యార్ అనే ఒక డేటా టైప్ తీసుకున్నాం. క్యార్ అనేది ఎక్కడ తీసుకున్నాం, క్యార్ అనేది ఒక డేటా టైప్ తీసుకున్నాను. దాని యొక్క అడ్రస్ ఇండికేషన్ ఎలా ఉంటుంది, %S అనమాట. ఎస్. ఇప్పుడు వరకు ఇంటీజర్ అంటే ఎలా తీసుకున్నాం, %d అని తీసుకున్నాం. అవునా. ఇంటీజర్కి ఎలా తీసుకున్నాం, %d అని తీసుకున్నాం. ఇక్కడ క్యార్ వచ్చేటప్పటికి ఏంటి, మనకి %S కింద డిఫైన్ చేసాం. /n/city. ఓకేనా. /n/city అవుట్పుట్ ఇలా మనకు ప్రింటప్ అవ్వాలని కర్లీ బ్రేసెస్తో క్లోజ్ చేశాను. అవుట్పుట్ వచ్చేటప్పటికి న్యూయార్క్. అర్థమైందా. ఇది స్ట్రింగ్. ఎలాగైతే స్ట్రింగ్లో వేరియబుల్స్ని ఎలా అయితే డిఫైన్ చేసామో సేమ్ అదే విధంగా మనం స్ట్రింగ్లో ఎలిమెంట్స్ కూడా అర్రేవేలో డిఫైన్ చేయొచ్చు. కానీ స్ట్రింగ్లో వచ్చేటప్పటికి తీసుకున్న అన్ని క్యారెక్టర్స్ లేకపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్ 20 క్యారెక్టర్స్ తీసుకున్నాను, 20 క్యారెక్టర్స్ లేకపోతే రిమైనింగ్ ఎంటీ క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, అవన్నీ ఎలా డిఫైన్ చేస్తున్నాం, నల్ల వాల్యూ కింద డిఫైన్ చేస్తాం అనమాట. ఇది స్ట్రింగ్, దీన్నే స్ట్రింగ్ అంటాం అనమాట. స్ట్రింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ని ఫంక్షన్లా కూడా హ్యాండిలింగ్ చేయొచ్చు. స్ట్రింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఫంక్షన్స్లా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. అది ఎలాగన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు.